పుట్టిన కొన్ని గంటల్లోనే పసిగుడ్డును అమ్మేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది దారుణం. అప్పుడే పుట్టిన బిడ్డను నర్సుకు అమ్మేసి వెళ్లిపోయింది తల్లి. పెళ్లి కాకుండానే 15 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చిన తల్లి బిడ్డను పోషించలేక అమ్మేసిందని విచారణలో తేలింది. పదిహేనేళ్లకే గర్భం దాల్చింది ఓ బాలిక. విషయం తెలిసిన తల్లిదండ్రులు అబార్షన్ చేయిద్దామనుకున్నారు. కానీ ప్రాణాలకే ముప్పు అనడంతో డెలివరీ వరకు ఆగారు. హైదరాబాద్ యాబిడ్స్ లోని ఆదిత్య హాస్పిటల్లో డెలివరీ కోసం చేర్చారు. అమ్మాయి మైనర్ కావడంతో వైద్యులు గుట్టుగా డెలివరీ చేశారు. విషయం ఎక్కడా పొక్కనీయకుండా వైద్యులు జాగ్రత్త పడ్డారు. సోమవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక కొన్ని గంటల పాటు స్పృహలో లేకుండా పోయింది. స్పృహలోకి రాగానే బాత్రూంకు వెళ్లి వస్తానని బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు అక్కడి నుంచి పరారయ్యారు. వెళ్లే ముందు మగబిడ్డను అక్కడున్న నర్సు రేణుకకు 40,000కు అమ్మేసి వెళ్లిపోయారు. తన అన్నకు పిల్లలు లేకపోవడంతో నర్సు 40,000 ఇచ్చి బాబును కొనుగోలు చేసింది. పసిబిడ్డను తీసుకుని మీర్పేటలో ఉండే సోదరుడి ఇంటికి వెళ్లింది. బిడ్డ గురించి ఆరా తీయగా 40,000 పెట్టుకున్న విషయం బయటపడింది. అంతవరకు బాగానే ఉంది. ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట స్థానిక పోలీసులకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన మీర్పేట పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని విచారించడంతో వ్యవహారం మొత్తం బయటపడింది. ఆదిత్య హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చిన తల్లి కూతుళ్లు ఇష్టంతోనే బిడ్డను అమ్మి వెళ్లారని పోలీసులకు వివరించింది నర్సు. సరే మా ఇప్పుడైతే నా దగ్గర లేవు, మా మరిది కూడా బయట ఉన్నాడు, ఇప్పుడు రాలేడు ఆయన అబ్బాయి. సరే ఇప్పుడు నేను ఇస్తాను 50,000 ఇచ్చిపోండి, రేపే ఎల్లుండి రండి, మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను పిలిపించి మీతో మా అబ్బాయి ఇస్తానంటే ఇప్పించేస్తా అని చెప్పిన సార్. అంతే, పేరైతే అడగలే కానీ ఫోన్ నెంబర్ మీద రాశారు. ఊరు నేను అవన్నీ ఏం అడగలేదు సార్, నాకు అంత ఐడియా రాలే. హాస్పిటల్ ఉంటుంది అది నాకు తెలియదు. రేణుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు పసికందును నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యం బాగానే ఉందంటున్నారు వైద్యులు. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదంటున్నారు ఆదిత్య ఆసుపత్రి వైద్యులు. డెలివరీ అయిన మహిళ విషయం మాకు ప్రస్తుతానికి తెలియదు. మేము హాస్పిటల్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో ఆ మహిళ ఎవరు, దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా తీయడానికి ప్రయత్నం చేస్తాం. బాబు ఆరోగ్యంగానే ఉండడం చెప్పి అక్కడ ఆర్ఎంఓ గారు తెలియజేయడం, డాక్టర్స్ కూడా తెలియజేయడం జరిగింది. అతను ఈరోజే పుట్టినటువంటి బాబు కాబట్టి, ఒకరోజు వయసు ఉన్నటువంటి బాబు కాబట్టి కేర్ గురించి హాస్పిటల్లో సేఫ్గా ఉంచడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ లో అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మిన ఘటన కొన్ని గంటల్లోనే బయటపడింది.